ధర్మపురి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. కరీంనగర్ జిల్లాకు 65 కిలోమీటర్లు మరియు జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర్మపురి క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్నందున తెలంగాణలోనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ధర్మపురి అనేది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉంది. ధర్మపురిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ధర్మపురి క్షేత్రం. ఇక్కడ నది ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ఇతర ప్రాంతాల్లో గోదావరి నది పశ్చిమం నుండి ఉత్తరంకు ప్రవహిస్తుండగా ధర్మపురిలో మాత్రం ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహించడం వల్ల ఇక్కడ నదిని దక్షిణ వాహిని అని పిలుస్తారు. ధర్మపురిలో గోదావరి నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి నదిలో స్నానం ఆచరిస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ధర్మపురిలో గోదావరి నది యొక్క ప్రవాహం దక్షిణ దిశగా ఉండటం వల్ల నదికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. గోదావరి నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గోదావరి నది ఒడ్డున ధర్మపురిలో అనేక ఆలయాలు ఉన్నాయి. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గోదావరికి 200 మీటర్ల దూరంలోనే ఉంది. స్థల పురాణం ప్రకారం దేవతలు ప్రతిరోజు రాత్రి స్నానాలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శిస్తారు. ఉదయం స్వామివారికి జలాలు గోదావరి నది నుండి మంగళ వాయిద్యాలతో తీసుకుపోయే ఆచారం ఇక్కడ ఉంది. ధర్మపురి గోదావరి నది అతి పవిత్రమైనది. ధర్మపురికి వస్తే యమపురి లేదు అనేది ఇక్కడి లోకోక్తి. ఇక్కడ బ్రహ్మగుండం అనే పేరుతో ఉన్న ప్రాంతం ఇరువైపులా కోటగోడలాగా రాళ్లతో నిర్మించిన పెద్ద లోయ. ఇది సుమారు 200 మీటర్ల పొడవుగా ఉంటుంది. ఈ బ్రహ్మగుండంలో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన స్తంభం ఇక్కడ ఉందని స్థల పురాణాలు చెబుతున్నాయి.
గోదావరి నది పడమటి ఒడ్డుకు గోదావరిలో మధ్యలో 2 అడుగుల రాతి స్తంభం అక్కడ నిలిచి ఉంది. ఈ బ్రహ్మగుండంలో భక్తులు స్నానం చేయడానికి వీలుగా ఉండదు. ఇందులో దిగరాదు. మొదట అడుగు పెట్టగానే లోయలోకి పోతాము. ఈ బ్రహ్మగుండంలో స్నానం చేయడానికి అనుమతి లేదు. అలాగే బ్రహ్మగుండంలోనే 4 అడుగుల వ్యాసంతో యమగుండం ఉంది. మరొక గుండం వశిష్ఠ గుండం. నది మధ్యలో ఉండి వేసవిలో చూడగలిగేలా ఉంటుంది. 4 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. పాలగుండం పేరుతో మరో రాతి గుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం మధ్యలో ఉంటుంది.